అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. మీరు గ్రాడ్యుయేట్ కాదని మీ బ్యాక్లాగ్స్ ఉన్నాయని ఫెయిల్యూర్ అని అంటున్నారు. దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి? నేను నీట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను గీతం యూనివర్సిటీ. మీరు కావాలంటే నా కాలేజ్కి వెళ్ళి మరీ చూడొచ్చు సర్టిఫికెట్. చెప్పడానికి ఏముంది, గ్రాడ్యుయేట్ కాదని ఆరోపణలు వేయడానికి ఏముంది. మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలోనే ఈ ఆరోపణలన్నీ వస్తున్నాయి. వీటి వెనకాతలు కూడా కొంతమంది ఉన్నారు. ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా ఆరోపణ వచ్చిందా? ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం మేము చేసిన యాప్ని ఈరోజు తీసుకొచ్చి ఏదో మేము కొత్తగా చేస్తున్నట్టు చెప్తున్నారు. మేము చేయడం ఎప్పుడో మ్యాక్సిమం చేయడం ఇది చేసేసాం, తగ్గించేసాం, ఆపేసాం. ఇప్పుడే అవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇది ఒక పర్సనల్ అటాక్. ఓకే. అండ్ ఇంకొకటి నేను ఇది చెప్పాలి. గ్రాడ్యుయేట్ కాదు, డ్రాప్ అవుట్ అంటే ఒకరి విలువ తగ్గిపోద్ది అనుకుంటారు, కానీ చదువు లేని వాళ్ళు కూడా చాలా తెలివిగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఫేస్బుక్ ఫౌండర్ ఉన్నాడు, మార్క్ జకర్బర్గ్. డ్రాప్ అవుటే, చదువుకోలేదు, డ్రాప్ అవుట్, చదువు సరిగ్గా రాదంటే పనికిరానోడు అన్నట్టు కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా అలాంటివి విన్నా. ఎవరు మెసేజ్ లేవో నా స్టాఫ్ కొంతమందికి వచ్చాయని విన్నా, మీ అందరూ చదువుకోలేని వాళ్ళు ఇది అది అనేసి. అసలు మీ మీద పర్సనల్ అటాక్ ఎందుకు జరుగుతుంది? ఏమోనండి, బోల్డ్ అని కారణాలు ఉంటాయి. ఎదుగుదల కావచ్చు, ఇలాగా బ్రాండ్ అంబాసిడర్గా దిశ దివ్యాంగ సురక్ష అనే ఒక ప్రోగ్రామ్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. మరి అది చూడలేకపోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ వన్స్ అది ఇదైంది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఈ ఆరోపణలన్నీ ఇదయ్యాయి. ఈ ప్రూఫ్లు అనేసి ఏదో ఒకసారి ఇలాంటి ఇన్వాయిసెస్ టెంప్లెట్స్ బోల్డ్ అని ఉంటాయి. నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇలాంటివి ఏవో కొన్ని పట్టుకొని ఇన్ని లక్షలు తీసుకున్నారు, అన్ని లక్షలు తీసుకున్నారు, దీనికి ఇదే ప్రూఫ్, ఒక యాడ్కి ఇంత అని అలా ఫాల్స్ ప్రొపగండా చేసి ఓకే మన ఇమేజ్ని ఇది చేయడానికి అన్నట్టు చూస్తున్నారు. చూసారా? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అవన్నీ నిజాలు అన్నట్టు చాలామంది అనుకుంటున్నారు. ఉదాహరణకి పర్సనల్గా వ్యక్తిగతంగా 2 సంవత్సరాల క్రితం యాడ్ని పట్టుకొని ఏదో హర్షస ఇది చేశాడు అది చేశాడని ఈ రోజున వాళ్ళ పర్సనల్ ఎజెండాతో నన్ను ఇది చేయడానికి స్క్రిప్టెడ్ మనుషుల్ని పెట్టి ఆరోపణలు రేపి చాలా చేస్తున్నారు. కానీ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని అందరికీ తెలిసిందే. ఇప్పుడు వరకు నేను అదే చెప్తున్నాను కదండి. ఎలా ఉందంటే నన్ను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకొని ఇల్లీగల్ మనీ ఇది అనేసి బేసిక్గా ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇల్లీగల్ మనీయే మేము తీసుకున్నట్టయితే ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లో ఏ ఇల్లీగల్ మనీ పడినా బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోయి బ్యాంక్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీకి కూడా వస్తారు. ఇవేవి జరగకంట అసలు మేము చెయ్యని దానికి ఏదో పెద్ద చేసినట్టు పెయిడ్ మీమ్లు క్రియేట్ చేస్తూ వీటిలన్నిటికీ మా దగ్గర ఆధారాలతో సహా ఉంది, ఎవరెవరు చేస్తున్నారు ఏంటి అన్నది. కానీ ఆధారాలు కూడా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పెడతాం.